హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే నేను మెంతి పరాటా చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూద్దామా. ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర వేశాను. అలానే వెల్లుల్లి రెక్కలు కూడా వేశాను. అలానే పచ్చిమిర్చి కూడా వేశాను ఒక 3. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లోకి అయితే శనగపిండి వేసుకున్నాను ఒక 3 స్పూన్లు. అలాగే మెంతికూరని నీట్గా క్లీన్ చేసి కూడా పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు. అలానే ఇందులోకి ఎంత కావాలో అంత గోధుమ పిండి కూడా మనం వేసుకొని బాగా కలుపుకుందాం. ముందైతే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, అవంతా బాగా కలాలన్నమాట. నేను చూపించే విధంగా ఒక 2 నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపి చేసుకుంటే చాలండి. మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఇటుకైతే పనికిరాదు. కొద్దిగా వేసుకొని మాత్రమే కలుపుకోవాలి. ఇందులో అయితే మీరు 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. అలానే వామ్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇదంతా బాగా కలుపుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. మెంతి పరోటా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే ఇది జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. అలానే ఇది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించే విధంగా ఇలా చేసి నేను ఒక 5 నిమిషాల తర్వాత పరోటానైతే చేస్తున్నాను. ఇలా నేనైతే కొద్దిగా పిండి జల్లుకొని పరోటాని పాముకుంటున్నాను. చూపించే విధంగా చేయండి మీరు కూడా. ఇదేంటంటే రౌండ్ షేప్ కుండా ఇలా మడత పెట్టుకొని చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం కొద్దిగా మధ్యలో ఆయిల్ రాసుకొని నేను మడత పెట్టుకుంటున్నాను. నేనైతే సర్సో ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే చలికి కదా, ఆ చలి కోసమని సర్సో ఆయిల్ నేను ఇక్కడ వాడుతున్నాను. కొద్దిగా ఇలా రాసుకుంటే చాలు, మడత పెట్టుకుంటే చాలు. మరొకసారి మనం మళ్ళీ చపాతీని పామేసుకోవడమే పరోటాని. రౌండ్ షేప్ మీరు కావాలంటే పాముకోండి. నేను ఇలా అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాగా కాలేక మంచిగా పొరలుగా వస్తుంది కాబట్టి నేను ఇలా పాముతున్నాను. మరి కొద్దిగా పిండి చల్లుకొని పాముకుంటున్నాను పరోటాని. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీనికోసం మనం వేరేగా కర్రీ వండాలి, చట్నీలు చేయాలని టెన్షన్ అవసరం లేదు. మనం టమాటా సాస్తో కూడా మనం తినేయచ్చు. నేనైతే ఇంకా పాన్ మీద వేసుకుంటున్నాను. ఒక పక్క కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనం తిరగేసుకోవాలి. ఎక్కువ పరోటాలకి అయితే మాత్రం ఈ ఆయిల్ వాడుతాను నేనైతే. ఒకసారి ఇలా రాసుకొని తిరగేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగ మనం ప్రెస్ చేస్తే చాలు, చాలా బాగుంటుంది. ఇదైతే నేను మార్నింగ్ టిఫిన్గా పిల్లలకి పెడుతున్నాను. అలానే ఇది మనం పెరుగుతో కూడా తీసుకోవచ్చు. అలానే టమాటో సాస్తో కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఐరన్, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా కాల్చుకుంటే చాలండి. ఒక 2 నిమిషాలు అయితే చాలు. నేనైతే ఇంకా ఉన్నవన్నీ కూడా చేసేసుకుంటున్నాను పరోటాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి కూడా ఆరోగ్యమే. ఇవి పిజ్జా బర్గర్లు కూడా చాలా మంచివన్నమాట. అంతేనండి, పరోటాలు అయితే రెడీ అయిపోయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి, అలానే షేర్ కూడా చేయండి. అందరికీ నమస్కారం అండి.